నమస్కారం. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన మాసరమ్మ అమ్మవారి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ మేరకు ఆషాఢమాస సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సారెను సమర్పించుకున్నారు. అధిక సంఖ్యలో మహిళలు ర్యాలీగా ఆలయానికి వెళ్లి ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు కట్ట అనంతలక్ష్మి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మిలిటరీ మాధవరం గ్రామంలో శ్రీ కంచి కామాక్షమ్మ వారికి శుక్రవారం ఆషాఢం సారి సమర్పించారు. గ్రామంలోని నడివీధి నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఆషాఢమాసంలో పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చీర, సారీ నివేదించారు. వివిధ రకాల స్వీట్లు, పండ్లు, పలహారాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ కంచి కామాక్షమ్మను దర్శించుకున్నారు. కోలా రోహిణమ్మ, గంగాధర్రావు దంపతులు 4 దశాబ్దాల క్రితం 1986లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. 2 ఏళ్ల క్రితం తిరిగి నూతన ఆలయ నిర్మాణం జరిగింది. దేవస్థానం చైర్మన్ రాజన్ సుభాషిణి, రాజన్ అరుమైనాథన్ దంపతులు, వెంపలి రంగనాయకులు, రామసీత దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి చుక్కయ్య, బాలం కృష్ణ, వెంపలి వీరభద్రరావులు పాల్గొన్నారు. ఎలా చూడండి. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామ వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల గోడౌన్ను శుక్రవారం గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. అనంతరం నూతనంగా నియమితులైన అంగన్వాడీ టీచర్లకు నియామక పత్రాలను అందజేశారు. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం అందజేసిన ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేశారు. ఆ తర్వాత గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా గడిచిన 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా కొనసాగించేందుకు అనేక రాయితీలు ఇస్తున్నామని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వానికి, ప్రజలను మంచి పేరు తీసుకువచ్చే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. చేనేత రంగాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దేందుకు నేతన్నలు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అమలాపురం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కొత్త డిజైన్లు, నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయాలని తెలిపారు. చేనేత సహకార సంఘాలు ప్రభుత్వ ఆర్డర్లతో పాటు ఓపెన్ మార్కెట్పై కూడా దృష్టి సారించాలని అన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకుంటూ కొత్త మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఎక్స్పోజర్ లాగా వాళ్ళు పిలుచుకొచ్చి వాళ్ళకి ఏ డిజైన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఏం ప్రోడక్ట్స్ వాళ్ళకి మాక్సిమం గా అమ్మగలుగుతారు, మార్జిన్స్ ఎంత ఉంటాయి అనేది ఎక్స్పోజర్ మీట్ లాగా పెట్టొచ్చు. సో ఇఫ్ యు ఆర్ విల్లింగ్, సో మీరు మీ ఆల్ సొసైటీస్ తో ఒకసారి ఏడీ గారితో కూర్చొని ఎవరైతే కొంచెం యాక్టివ్ గా ఉండి ఆ టోటల్ ప్రాసెస్ ని కొంచెం టింకర్ చేసి బయట ఉన్న మార్కెట్స్ ని అనుగుణంగా వాళ్ళు ప్రోడక్ట్స్ తీయగలుగుతున్నారు అనుకుంటే వాళ్ళతో డెఫినెట్ గా ఒక ఎక్స్పోజర్ మీట్ పెడతాం. సో హైదరాబాద్ ఆల్రెడీ యూ హ్యావ్ పి గన్నవరం మండలం ముంగండ గ్రామ దేవత ముత్యాలమ్మ వారికి
ఆషాఢమాస సారి సమర్పణను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి అలంకారంలో సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శనం కల్పించారు. ముంగండ సెంటర్ నుంచి గ్రామ మహిళలు, భక్తులు మేళతాళాలు, కోలాటాలు, ముత్యాల కావిడితో ఈ శోభాయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి సారే, చీరలు, స్వీట్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. గ్రామమంతా ఆధ్యాత్మిక పండుగ వాతావరణంతో కలకల్లాడింది. కూటమి 2 ఏళ్ల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శుక్రవారం ఆలమూరు మండలం కలవచెర్లలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం ప్రజలు తమపై నమ్మకం పెట్టుకుని ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా తీసుకుని పాలన సాగిస్తున్నామన్నారు. ముందుగా ఇదే గ్రామంలో 15 లక్షలతో నిర్మించిన సిమెంట్ రహదారులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బీసీ కమ్యూనిటీ హాల్ను పరిశీలించి 5 లక్షల రూపాయలతో మిగిలిన పనులను పూర్తి చేయడం ద్వారా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ 4,000 రూపాయలు అందుతున్నాయి. ఇంకా మన ఇంట్లో వాళ్ళకి మరి గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? 3 గ్యాస్ సిలిండర్ల డబ్బులు అకౌంట్లో వేస్తున్నారు. సత్యానంద్ ఏలూరు జిల్లా వార్తలు. భారతీయ సంస్కృతిలో భాగమైన చేనేత కళను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. ఏలూరు కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చేనేత కార్మికుల సంక్షేమానికి, ఈ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. అలాగే ఈ రంగ కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తున్నామన్నారు. నేతన్న సేవలో భాగంగా అర్హులైన ప్రతి కార్మికునికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఆయా కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. అనంతరం చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ను పరిశీలించారు. ఇదిలా ఉండగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి విశేష కృషి చేసిన సమాజ సంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ ఇన్ఛార్జ్ అధికారి కె విశ్వమోహన్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, గృహ నిర్మాణ శాఖ పీడీ కె సత్యనారాయణలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధికి సంకేతమే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ విధానాలు, భీమవరంలో వెల్లడించిన ఎమ్మెల్యే పులపర్తి. చేనేత వస్త్రాలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి, భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ. ఇరవరం మండలం ఏలేటిపాడు గ్రామంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు, ముఖ్య అతిథిగా పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. పిల్లల ఆరోగ్యానికి దోహదపడుతున్న తల్లిపాలు, తణుకులో పేర్కొన్న వేద హాస్పిటల్ వైద్యులు వేదవతి.
రాజ్యాంగ పరిరక్షణకు పటిష్టంగా కృషి చేయాలి. తణుకులో న్యాయవాదులకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే దిగుపాటి. మిలిటరీ మాధవరం గ్రామంలో కంచి కామాక్షమ్మకు ఆషాఢం సారలను సమర్పించుకున్న ఆడపడుచులు, ఆధ్వర్యం వహించిన ఆలయ అభివృద్ధి కమిటీ నేతలు. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో సహకార ఎరువుల గొడవను ప్రారంభించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. అంగన్వాడీ టీచర్లకు నియామక పత్రాలు అందజేత. చేనేతలో ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాలి. అమలాపురంలో కార్మికులకు హితవు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. 2 ఏళ్లలో కూటమి పాలనలో గ్రామాల్లో వెల్లివిరుస్తున్న అభివృద్ధి. ఆలమూరు మండలం కలవచర్లో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. భారతీయ సంస్కృతిని పరిరక్షించేందుకు చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఏలూరులో ప్రజలకు ఉద్బోధించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.